सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము శంకరులు 2వ భాగము. అత్యుత్తమమైన నరస్వరూపమున పరమాత్మ అవతరించినప్పుడు ఆయన తప్పక సత్వగుణ స్వరూపుడై ఉండును. కావున ప్రకృతిం స్వాం అధిష్టాయ అను గీతా శ్లోకమున నేను నా ప్రకృతిని ఆశ్రయించి అవతరింతును అన్నప్పుడు ఆ ప్రకృతి సత్వగుణ ప్రకృతి అని అర్థముగా ఆచార్యులు రాసినారు. కావున ఇట్టి సాత్వికులైన వారిలో పరమాత్మ ఉండును. ఇట్టి సాత్వికులే విద్యార్థులున్న క్లాసు అయితే ఆ సాత్వికులలో కూడా అత్యుత్తమ నరస్వరూపమే పరమాత్మ. అత్యుత్తమ సాత్వికుడనగా ఆ సాత్వికునిలో ఎప్పుడునూ రజోగుణము కానీ తమో గుణము కానీ ప్రవేశించదు. ఏలననగా సాత్వికులైన జీవులు కూడా ఒక్కొక్క క్షణమున అహంకార మాత్సర్యములకు రజోగుణ తమోగుణములను పొందుచున్నారు. కావుననే దేవతలలో సైతము అహంకార మాత్సర్యాదులు ప్రవేశించుచున్నవి అని చెప్పబడుచున్నది. కావున ఏ సాత్విక మానవునిలో రజోగుణము తమోగుణము ఒక్క క్షణము కూడా ప్రవేశించదో అట్టి మానవుడే పరమాత్మ స్వరూపుడని నిశ్చయముగా తెలియవచ్చును. సత్వగుణము యొక్క లక్షణములు గీతలో చెప్పబడినవి. యజ్యత్ విభూతి మత్సత్వం అనగా అష్టసిద్ధులను కలిగియున్న సాత్విక స్వరూపము పరమాత్మ తత్వమని అర్థము. దీని చేత అష్టసిద్ధులున్నను క్షుద్రమాంత్రికులకు రజోగుణులకు మానవులు తమోగుణులకు రాక్షసులను పరమాత్మ కాదని అర్థము. సత్వాత్ సంజాయతే జ్ఞానం అనియును చెప్పబడినది. అనగా సత్వగుణము జ్ఞానలక్షణమని అర్థము. జ్ఞానలక్షణము చేత జ్ఞానము, ప్రేమ, వినయము, శాంతి మొదలగు మిగిలిన కళ్యాణ గుణములన్నీయు చెప్పబడుచున్నవి. ఈ విధముగా పరమాత్మను అష్టసిద్ధులును జ్ఞానానందాది సకల కళ్యాణ గుణములు కలిగిన దేవతాస్వరూపుడైన నరునిగా గుర్తింపవలెను. 20 ఎక్కములు వచ్చిన ఆ ఒక్క విద్యార్థియే రాముడని గుర్తించినట్లు అవతార పురుషుని గుర్తించవలెను. కావున రాముడు క్లాసులో ఉన్న విద్యార్థియే, అనగా పరమాత్మ జీవుడే. కానీ క్లాసులో ఉన్న విద్యార్థులందరిలోనూ అత్యుత్తముడగు విద్యార్థి పేరే రాముడు. అట్లే పురుషులు అనబడు జీవులలో అత్యుత్తముడైన పురుషోత్తముడే పరమాత్మ. పురుషోత్తముడు పురుషుడే, కానీ పురుషులందరూ పురుషోత్తములు కారు. రాముడు విద్యార్థియే, కానీ విద్యార్థులందరూ రాముడు కాదు. ఈ విధముగా తత్వబోధ ఎంత చేసినను శంకరులు తానొక్కడే పరబ్రహ్మమని చెప్పుకుని మనలను మోసగించి మన చేత సేవలను చేయించుకొనుచున్నాడేమో అను అనుమానము శిష్యులలో కలిగినది. దీనికి కారణము అహంకార మాత్సర్యములే. అందుకే తప్తశీస ద్రవపానమును సిద్ధి ప్రదర్శనము చేత డ్రింకింగ్ హాట్ మోల్టెన్ లీడ్ వారి అహంకారమును పోగొట్టి బాగుపరచినాడు. కావున జ్ఞానము కల పండితులను నమ్మించుటకు జ్ఞాన ప్రదర్శనము సరిపోదు, వారికి సిద్ధి ప్రదర్శనము కావలయును. అట్లే జ్ఞానము లేని పామరులకును జ్ఞాన ప్రదర్శనము చేసి ఉపయోగము లేదు. ఏలననగా వారికి జ్ఞానము బోధించినను అర్థము కాదు, వారికిని సిద్ధి ప్రదర్శనమే కావలయును. పరమాత్మ అవతరించి వచ్చినప్పుడు అజ్ఞానము కళ్ళగంత కట్టుకుని వచ్చుట జరుగుచున్నది. అయితే
ఈ కళ్ళగంతను ఒక ప్రణాళిక ప్రకారముగా కట్టుట విప్పుట రెండునూ జరుగును. ఎట్టి పరిస్థితులలో ఈ కళ్ళగంతను విప్పవలయునో, ఎట్టి పరిస్థితులలో ఈ కళ్ళగంతను తన కళ్ళకు కట్టవలయునో ఆ పరిస్థితులను పరిపూర్ణముగా కాలభైరవునకు వివరించి తాను అవతరించును. కళ్ళగంతను కట్టించుకుని జన్మించినవాడు కావున తాను పరిపూర్ణమైన అజ్ఞానములోనే ఉండి పాత్ర రసమును స్వామి సంపూర్ణముగా వినోదించుచుండును. తన కళ్ళగంత ఎప్పుడు విప్పవలయునో స్వామికే తెలియదు. ఏలననగా కళ్ళగంతను కట్టించుకుని వచ్చిన వాడు అజ్ఞానములో ఉన్నప్పుడు ఏ సమయమున విప్పవలయునో అన్న జ్ఞానమును కలిగి ఉండడు. ఆ సమయము నిజముగా వచ్చినప్పుడు స్వామి చెప్పిన వివరములు బట్టి స్వామి యొక్క కళ్ళగంతను విప్పమని కాలభైరవుడు యోగమాయను ఆదేశించును. అప్పుడు స్వామి యొక్క కళ్ళగంతను యోగమాయ విప్పుచున్నది. అప్పుడు స్వామికి స్వరూప జ్ఞానము కలుగుట వలన జ్ఞానోపదేశమును చేయును. అర్జునుడు కురుక్షేత్రమున శరణాగతుడై పాదములపై పడినప్పుడు యోగమాయ స్వామి యొక్క కళ్ళగంతను విప్పినది. అయితే అట్టి పరిస్థితిలో విప్పమనుటయు స్వామి యొక్క ఆదేశమే కావున భగవద్గీతను ఉపదేశించినాడు. ఆ తర్వాత యుద్ధము ముగిసిన తర్వాత అర్జునుడు స్వామిని మరలా భగవద్గీతను చెప్పమని ప్రార్థించెను. అప్పుడు స్వామికి కళ్ళగంత కట్టబడి ఉన్నది. ఒకసారి చెప్పిన తర్వాత విన్న జ్ఞానమును మరలా చెప్పమని అడుగుట పార్థునిలో శ్రద్ధాలోపమును సూచించుచున్నది. శ్రద్ధాలోపము కలవారికి మరలా చెప్పరాదని స్వామి ఆదేశము కావున యోగమాయ కళ్ళగంతను విప్పలేదు. అప్పుడు స్వామి పార్థునితో ఇట్లు పలికినాడు: అర్జున, అప్పుడు నేను యోగీశ్వర స్థితిలో ఉన్నాను కావున చెప్పగలిగితిని. ఇప్పుడు ఆ స్థితిలో లేను కావున చెప్పలేను అన్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా సంపూర్ణమైన శ్రద్ధ ఉన్నప్పుడే జ్ఞానము వంటబట్టును. వంటబట్టిన వానికి మరలా చెప్పనక్కరలేదు. మరలా చెప్పమన్నచో వానికి వంటబట్టలేదు. వంటబట్టకుండుటకు కారణము శ్రద్ధాలోపము. అందుకే స్వామి గీత యొక్క చివరిలో శ్రద్ధారహితునకు ఈ గీతను ఉపదేశించను అని చెప్పినారు. కావున ఈ విధముగా అవసరమున్నప్పుడు స్వామికి స్వరూప జ్ఞానము కలుగుట, అవసరము లేనప్పుడు అజ్ఞానములో ఉండుట అను ఈ రెండు నారాయణ నరతత్వముల మిశ్రమమే అవతారము. నారాయణుడనగా జ్ఞానము, నరుడనగా అజ్ఞానము. స్వామి అవతరించినప్పుడు అష్టసిద్ధులను కూడా మూటగట్టి కాలభైరవుని చేతిలో పెట్టి, నిజమైన సత్యభక్తుడు నన్ను చేరినప్పుడు మాత్రమే, ఆ జీవునకును అవసరమైనప్పుడు మాత్రమే ఈ సిద్ధులను నాకిమ్ము అని ఆదేశించియే వచ్చును. కావున అజ్ఞానములో ఉన్న స్వామిని నిజమైన భక్తి లేని వారు భక్తిని నటించి మోసగించినను ప్రయోజనము లేదు. ఏలననగా అజ్ఞానములో ఉన్న స్వామి మోసపోయి ఆ భక్తుని కొరకు అష్టసిద్ధులను ఉపయోగించుటకు ఎంత సంకల్పించినను వాటిని కాలభైరవుడు స్వామికి అందనీయడు. ఇప్పుడు సత్యమైన భక్తుడు స్వామిని చేరి వాని నిర్మల ప్రేమను నిరూపించుకొనునో అది నటన కాక నిజమే అయినప్పుడు కాలభైరవుని ఆదేశానుసారముగా యోగమాయ కళ్ళగంతను విప్పగా స్వామి స్వరూప స్థితిని పొంది సర్వసిద్ధి సమన్వితుడగును. కావుననే నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత అన్న గీతలో యోగమాయ నాకు కళ్ళగంత కట్టినప్పుడు నన్ను ఎవ్వరునూ గుర్తించలేరు అన్నాడు. ఎవ్వరును అనగా తాను కూడా అనియే అర్థము. ఈ విధముగా జ్ఞాన అజ్ఞానముల మిశ్రమములైన అవతారము అవసరమైనప్పుడు నారాయణ స్వరూపములోను, అవసరము లేనప్పుడు నరస్వరూపముతోనూ ఉండి క్రీడించుచుండును. నం 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 వద్దు వద్దు
నం 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 వద్దు వద్దు మస్కారము నమస్కారము మస్కారము నమస్కారము ఆరమ్ము త్రాగి భక్తలోలుడనై అష్టసిద్ధులను మీ కొరకే ఉపయోగించదను. ఇది తెలిసి ముందే అవతార పూర్వమే అష్టసిద్ధులనన్నింటిని మూటగట్టి తిని కాలభైరవుని చేత ఉంచి శాసించి తిని. ఔదార్య కరుణలో కళ్యాణ గుణములు అపారములుగా నుండు నాలో ఎప్పుడు. కావున జీవులు కళ్ళగంతలో వచ్చిన నాకు భక్తి మధ్యమును త్రాగించెదరు. ఆ మత్తులో సిద్ధులను ఉపయోగించిన వారికే పతనము చివరకు జరుగును. నా ప్రియ భక్తుడు కార్తవీర్యుడు ఏమాయెను. అయితే అతి మేధావులు ఈ జీవులు కాలభైరవునకే ఆరమ్మును త్రాగించెదమని భావించెదరు పరమమూఢులు. అట్టి కాలమున కాలభైరవుడు భీకర రవమున భయపెట్టును. కళ్ళకు గంతలు లేనివాడతడు పరమ కఠోరుడు నిష్ఠానిశ్చలుడు. స్వామియా దేశమును ఎప్పుడు తిప్పడు తప్పడు. ఔదార్యకణ అణుమాత్రమును అతడిలో ఉండవు. నిర్గుణుడు అతడు. నం 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 వద్దు వద్దు నం 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 వద్దు వద్దు మస్కారము నమస్కారము మస్కారము నమస్కారము. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.